మాట్లాడతానండి అన్నాను. కానీ నిజానికి భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి విషయం, చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే వ్యాస భగవానుడు అష్టాదశ పురాణములను రచించినప్పటికీ అందులో అరే నేను భారతం లాంటి గ్రంథాన్ని నిర్మించాను, కానీ 1,00,000 శ్లోకములతో కూడినటువంటి భారతాన్ని ఎంతమంది చదువుతారు? చదివినా అందులో పాత్రల చేత ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థమును గ్రహించి జీవితమును దిద్దుకోగలిగినటువంటి అదృష్టం ఎంతమందికి కలుగుతుందనేటటువంటి నిర్వేదం వ్యాస భగవానుడికి కలిగి సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి సమయంలో నారదుడు ప్రత్యక్షమై నీకు ఇంతటి నిర్వేదం కలగడానికి కారణం భగవంతుని యొక్క భక్తికి సంబంధించినటువంటి విశేషాల్ని వర్ణించకపోవడమే, అందుచేత కేవలము భక్తిని మాత్రమే కథాంశముగా స్వీకరించి భగవంతుని యొక్క లీలలను వర్ణిస్తే నీకు ఆనందము కలుగుతుంది అని చెప్పినటువంటి కారణం చేత భాగవతాన్ని వ్యాస